అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఈ టాపిక్ ఏంటంటే మనం ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్కి వెళ్ళొచ్చా, ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్కి రావచ్చా అని చెప్పేసి అయితే చాలా మందికి ఒక క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు కూడా నేను కొన్ని ప్రీవియస్గా వీడియోస్ అయితే కొన్ని చూసాను అనమాట. బట్ ఐ డెంట్ గెట్ ద క్లారిటీ ఆన్ ద వీడియో. ఓకే, మీకు క్లియర్గా సుత్తి లేకుండా సూటిగా అయితే ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వెహికల్లో ట్రాన్స్మిషన్ ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, ట్రాన్స్మిషన్ అంటే మీరు ఏదో ఇబ్బంది పడకండి ఆ వర్డ్ ఏంటి అని చెప్పేసి. ట్రాన్స్మిషన్ అంటే గేర్ బ్యాగ్స్ అండి. ఓకే, ట్రాన్స్మిషన్ అని దాన్ని ఎందుకు అంటామంటే, ఇంజన్ నుంచి వచ్చే పవర్ని టైర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని ట్రాన్స్మిషన్ అంటాం. ఆ ట్రాన్స్మిషన్లో మనకు డిఫరెంట్ గేర్స్ అని చెప్పేసి ఉంటాయి. 1, 2, 3, 4, 5 అంటే మనం యూజ్ చేస్తున్న కార్లో 5 or 6 గేర్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ 5 గేర్లు ఉండాల్సిన అవసరం ఏంటి? ఒకే గేర్ ఉండొచ్చు కదా మన కార్కి. అండ్ ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్కి వెళ్ళొచ్చా, ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్కి రావచ్చా? ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా నేర్చుకుంటుంటారో వాళ్ళకైతే ఒక క్లారిటీ కావాలన్నమాట. మీకు చాలాసార్లు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, వినండి ఒకసారి. గేర్స్ని మన ఫింగర్స్తో క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంటే వాటితో మనం మ్యాచ్ చేసుకొని ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5 అంటే బొటన్ వేల్ వచ్చేసి నేను ఫస్ట్ గేర్ అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి సెకండ్ గేర్, అండ్ మిడిల్ ఫింగర్ థర్డ్ గేర్, అండ్ రింగ్ ఫింగర్ ఫోర్త్ గేర్, అండ్ లిటిల్ ఫింగర్ వచ్చేసి ఫిఫ్త్ గేర్. ఈ విధంగా నేను క్యాల్కులేట్ చేసి చెప్తున్నా. ఇందులో ఎక్కువ కెపాసిటీ ఉన్న ఫింగర్ ఏంటి? ఆబ్వియస్లీ థంబ్ ఫింగర్. అంటే ఏంటి, మనకు ఫస్ట్ గేర్కే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. అర్థమైందా? అండ్ ఎక్కువ కెపాసిటీ ఎందుకు ఉండాలి ఫస్ట్ గేర్లో అంటే, మీకు ఇక్కడ ఒక ఇమేజ్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్ ఇవి కూడా మన హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో అదే సిరీస్లో ఫస్ట్ గేర్ వచ్చేసి పెద్దగా ఉంది, సెకండ్ గేర్ దానికంటే కొంచెం చిన్నగా, ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్ వచ్చేసి సిరీస్లో మనకు చిన్నగా ఇలా వెళ్తూనే ఉన్నాయి. ఎక్కువ స్ట్రెంత్ అనేది ఏ గేర్లో ఉంటుంది? మనకు ఆబ్వియస్లీ పెద్దగా ఉన్న గేర్లోనే ఖచ్చితంగా ఎక్కువ స్ట్రెంత్ అని చెప్పేసి ఉంటుంది. అందుకోసం మన వెహికల్ని ఇనిషియల్గా మూవ్ చేయాలి అంటే ఎక్కువ బలమైన వ్యక్తి కావాలి. ఆ బలమైన వ్యక్తి మన కార్లో ఎవరు? ఈ 5 గేర్స్లో ఫస్ట్ గేర్. అండ్ ఫిఫ్త్ గేర్ గురించి ఏంటి? ఇది చూడండి, ఇది చిటింగ్ల వేలు. థంబ్ ఫింగర్ వచ్చేసి 5 kilos వెయిట్ని లిఫ్ట్ చేయగలుగుతుందని చెప్పేసి అనుకుందాం. అదే సిచ్యువేషన్లో లిటిల్ ఫింగర్ లిఫ్ట్ చేయగలుగుతుందా? 5 kgs లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే దీనికి అంత కెపాసిటీ లేదు. ఎందుకు? ఇది చిన్నది కాబట్టి. ఫిఫ్త్ గేర్ కూడా మనకు చిన్నగానే ఉంటుంది. మరి మనం ఏమనుకుంటుంటాం? థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కాబట్టి అవే పెద్ద గేర్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. బట్ దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లు వచ్చేసి ఇక్కడ మనకు పెద్ద గేర్లు, రిమైనింగ్ 3, 4, 5 గేర్స్, ఇవి గేర్స్ ఏవైతే ఉంటాయో ఇవి 3 కూడా మనకు చిన్న గేర్లు. మరి అవి ఎక్కువ స్పీడ్ వెళ్తున్నాయి కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఒకటి, మనం వెహికల్ మూవ్ చేయాలంటే ఇనిషియల్గా ఉన్నప్పుడు అంటే కంప్లీట్గా ఆగినప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలనుకున్నప్పుడు అప్పుడు బలమైన వాడిని లాగుతాం. బలమైన వాడు పరిగెత్తగలుగుతాడా? అందుకోసం ఫస్ట్ గేర్లో మనకు ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు. అట్ ది సేమ్ టైం సెకండ్ గేర్ ఏంటి? దానికంటే ఇంకొంచెం స్పీడ్ వెళ్ళగలుగుతుంది. అప్పటి నుంచి అవి 2 కూడా లాగడానికి మాత్రమే ఉన్నాయి. దెన్ 3, 4, 5 గేర్స్ ఇవి చిన్న గేర్లు. ఇవేంటి? మనకు ఓన్లీ సపోర్టింగ్ గేర్స్ మాత్రమే. 3, 4, 5 గేర్స్ వచ్చేసి ఈ 3, 4, 5 గేర్స్ ఏంటి అంటే ఇవి ఓన్లీ మనకు సపోర్టింగ్ గేర్స్ మాత్రమే. అంటే మన వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు వెహికల్ వెయిట్ ఆబ్వియస్లీ తగ్గుతుంది. వెహికల్ వెయిట్ తగ్గుతుంది అంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. అందుకోసమే మనకు థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్లో మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. అండ్ ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఫస్ట్ గేర్ అనేది ఎక్కువ స్ట్రెంత్ ఉన్న గేర్, ఫిఫ్త్ గేర్ అనేది లిటిల్ ఫింగర్ అనేది దీనికి అంత కెపాసిటీ లేదు, ఇది లాగలేదు. ఓకేనా? అండ్ ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్కి రావచ్చా అన్న క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇస్తున్నా చూడండి. ఫిఫ్త్ గేర్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ 70 to 80 km స్పీడ్లో ఉంటాం. ఫిఫ్త్ గేర్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా పరిగెత్తగలుగుతుంది. అంటే సన్నగా ఉన్నవాడు చాలా స్పీడ్గా పరిగెత్తగలుగుతాడు. అదే ఫస్ట్ గేర్ ఏంటి? లావుగా ఉంటాడు, వాడు పరిగెత్తలేడు. వాడికి అంత స్పీడ్ వాడు పరిగెత్తలేనప్పుడు వాడి మీద భారం వేసేసామనుకోండి, వాడి ఎముకలు మొత్తం విరిగిపోతాయి. అర్థమైందా? అదే విధంగా ఇక్కడ కూడా గేర్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతాయి. ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్కి రాకూడదు, ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్ కూడా వెళ్ళకూడదు. మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కంక్లూజన్లో మీకు చెప్పాలనుకుంటున్నాను.
ప్రతి గేర్కి కూడా ఒక మినిమం స్పీడ్ ఉంటుంది, ఒక మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది. ఓకే, ఆ మినిమం స్పీడ్ కంటే కూడా అది తక్కువ వెళ్ళలేదు, ఆ మ్యాక్సిమం స్పీడ్ కంటే కూడా ఎక్కువ వెళ్ళలేదు. ఆ మినిమం మ్యాక్సిమం స్పీడ్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, బెస్ట్ మైలేజ్ని తీసుకురాగలుగుతారు. మీ వెహికల్ యొక్క లైఫ్ టైం కూడా మీరు పెంచిన వాళ్ళు అవుతారు. దాని యొక్క మినిమం స్పీడ్ ఏంటి, మ్యాక్సిమం స్పీడ్ ఏంటి అని మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బోలో భారత్ మాతాకి జై.